లక్షల రూపాయల సామాన్ ఉంటుంది అనేది అన్న నా పేరు చంద్రమౌళి. నేను గత 15 సంవత్సరాల నుండి ఇందిరమ్మ కాలనీ ఇంతకుముందు హౌసింగ్ బోర్డులో టైలర్ షాప్ పెట్టుకొని రెంట్కు ఉండేవాడిని. అక్కడ ఒక 15 సంవత్సరాలు కిరాయిలు కట్టుకోలేక వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మాకు గత 15 సంవత్సరాలకి ముందు అలాట్మెంట్ చేసినారు. మా పేరు మీద అలాట్మెంట్ అయింది. ఇల్లు ఇది అలాట్మెంట్ అయిందని చెప్పేసి కిరాయిలు కట్టుకోలేమని చెప్పేసి ఏదో వృత్తి నేను టైలర్ని దర్జీని టైలర్ పని చేసుకుంటా కాబట్టి నా వృత్తి ధర్మంగా ఏదో మిషన్ పెట్టుకొని షాప్ నడిపించుకుంటూ దినదిన అభివృద్ధి షాపులు కొనుక్కుంటూ ఒక్కొక్క ఐటెం కొనుక్కుంటూ నా ఇంటి దగ్గర షాప్ రెంట్ కట్టుకోలేను కాబట్టి కుల వృత్తి కాబట్టి నా ఇంటి ముందు నేను షాప్ వేసుకొని నడిపించుకుంటున్నాను గత 15 సంవత్సరాల నుండి. ఈ 2.5 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ కేటీఆర్ కాలనీ బాలజాల హిల్స్ కాలనీ అని ముందు సైడ్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు 30 ఫీట్ రోడ్స్ కావాలని చెప్పేసి 2.5 సంవత్సరాల నుండి మాకు చాలా హింస పెడుతున్నారు. వాళ్ళు మాకు హింస పెడుతుంటే ఈ మధ్యలో కొత్తగా హైడ్రా అని కొత్తగా వచ్చింది కదా, ఈలోపు కమిషనర్కు చెప్పినారు, కలెక్టర్ ఆఫీస్కి పోయినారు, తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. అంటే ఇప్పుడు ఈ కమాన్ యువతలో ఉంది. అదే నేను అదే చెప్పాను సార్, మీరు మాకేమన్నా కాస్త టైం ఇవ్వండి సార్. మీరు నాకు కమాన్ కూడా అడ్డం ఉంది. మాకు నేను ఉన్నది మా ఇంటి రోడ్డుకు ఆనుకొని వేసుకోలేదు సార్. నేను మా ఇంటికి ఆనుకొని వేసుకున్నాను. రోడ్డు కూడా చాలా దాదాపు ఒక 10-12 ఫీట్లు గ్యాప్ ఉంది సార్. నాకు టైం ఇవ్వండి, మీరు కూలగొట్టండి. మీరు రోడ్ మార్కింగ్ ఏం పెట్టుకుంటారో, మీకు ఎంత రోడ్ కావాలో, నా టైలరింగ్ సంబంధించిన మెటీరియల్ ఉంది, నేను బయట వేసుకుంటాను సార్, నాకు కాస్త టైం ఇవ్వండి అని చెప్పేసి అంటే మా కాలనీ వాళ్ళకు జేసీబీ బకెట్ పెట్టేసి ఇద్దరికి దెబ్బలు కూడా తాకినాయి. పోలీసు వాళ్ళు అయితే లాఠీ చార్జ్ కూడా చేసే అవకాశం వచ్చినది. కాకపోతే నెట్టుకొని వెళ్ళిపోయినారు అందరినీ. మాకు భయం వేసేసి మా ప్రాణాలు ఎక్కడ పోతాయో, ఆస్తి అంటే ఇవ్వాలి కాకుండా రేపైనా నష్టపరిహారం ఇస్తారో ఏంటో అనే ఉద్దేశంతో మేము భయపడి చచ్చిపోతే ఈ మాకు పెట్టేవాళ్ళు ఎవరు, మాకు ఆల్రెడీ మా వైఫ్ జరిగిపోయినారు. 2.5 years మా వైఫ్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు మా బతుకుదారు మళ్ళీ నాకేమన్నా అడిగితే నాకెవరు చేసేవాళ్ళు ఎవరని చెప్పి భయానికి నేను బయటికి వెళ్ళిపోయాను. బాలాజీ హిల్స్ కాలనీ అని చిరంజీవి అనే అతను ఆయన కంప్లైంట్ ఇచ్చినాడంట. మాకు తెలిసింది ఏంటంటే మీడియాలో హైడ్రా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. డబ్బు అదే నాకు అర్థం కాలేదు. మాకు ఏంటంటే వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఒక న్యాయము, లేని వాళ్ళకు ఒక న్యాయం లాగా మా కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారు అలా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా మాకు అనిపిస్తున్నాయి సార్. ఈ కాలనీ వ్యవహారం చూస్తుంటే మీరు కూడా చూడండి, చూసి సార్కి ఎలా న్యాయం అనిపిస్తే. మాకు ఈ రోడ్ అని చెప్పినారు కదా, ఆ రోడ్ లెవెల్లో ముందు అపార్ట్మెంట్స్ ఏమేమి లైన్స్ మీకు రోడ్ ప్రాబ్లం ఉందో ఆ రోడ్ వరకు చేయండి మాకు, అప్పుడు మాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. లేదంటే మా పైనే కక్ష కట్టి ఈ పేదవాళ్ళను బ్రతకకుండా ఈ ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వంలో ఉండకుండా చేద్దామని ఆ కాలనీ వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము ఇందిరమ్మ వాళ్ళ ప్రభుత్వంలోనే ఉన్నాం. మేము వేరే ప్రభుత్వం లేదు ఇక్కడ, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్నాం, ఇందిరమ్మ ఇళ్ళలోనే ఉన్నాం. మేము వాళ్ళలాగా కబ్జా చేసిన ఇళ్ళల్లో పోయి 5 ఫ్లోర్లలో లేము. మేము మా బ్రతుకు తెరువుకు ఇందిరమ్మ మాకు ఇచ్చిన ఇల్లు ఏదో కూడు ఏదో తినడానికి ఉందని చెప్పేసి తినుకుంటూ ఉంటున్నాం ఇక్కడ. అయినా మాకు ఇలా చేసినారు. కమాన్ ఉంది, సమ్మ ఉంది, ట్రాన్స్ఫారం ఉంది, ఇగో అద్దెది, ఇగో షాప్ అద్దెది. ఇక్కడ గొలగొట్టి వస్తావా నువ్వు? నీ బస్సులు ఇటు వస్తాయా? మరి అది కూడా గొలగొట్టాలి కదా. మరి రోడ్డు పెద్ద చేస్తే అది కూడా చేయాలంటే వాడు డబ్బున్నోడానే, వాడు ఆ డబ్బున్నోడానే కదా నువ్వు. అంటే వాడి దగ్గర ఆస్తుంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయని వాడు ఇచ్చేసి మరి దీని మీదకి వెళ్ళి కూడా పోతాడా బస్సులు బండ్లు? మరి ఇది కూడా లైన్గా తీసుకుంటూ పోవాలి, అటు కింది దాకా లైన్గా తీయాలి. నువ్వు రోడ్డు పెద్దగా చేస్తే అన్ని రోడ్డు పెద్దగా చేయాలి. ఎమ్మెల్యే దగ్గర పోయినంతవరకు ఏది లేదు, ఎవరి దగ్గర పోయినా ఏమీ లేదు. మా దగ్గర ఓట్లేయండి అని మాత్రం ఒక్కసారి 10 సార్లు తిరుగుతారు, మా కోటే అని. మరి ఎట్లా ఓట్లు వేస్తాం ఇప్పుడు? మరి ఇప్పుడు మంగళవారం గోల కొడితే ఇంతవరకు స్నానాలు లేవు, నిప్పులు లేవు, నీళ్ళు లేవు, ఏమి అన్ని గాబులు ఎండిపోతున్నాయి, రమ్ములు ఎండిపోతున్నాయి, నీళ్ళు లేవు. ఎట్లా బతుకుతాం? చిన్న పిల్లలు అన్నీ పోయిలు. ఇంట్లోకి ఒకసారి ఇంట్లో చూడండి, మా ఇంట్లో ఒక అడుగు పెడతాను కదా సామాన్ అంతా ఇంట్లో గుమ్మరించుకున్నాం, 2 రూములు ఇవన్నీ ఆడ పెట్టుకున్నాం. ఎట్లా చెప్పు? రేత్రిపూట నిద్ర ఏ దొంగ వచ్చి ఎత్తకపోతాడు, నిద్ర ఉంటాలేదు. ఎట్లా చెప్పండి మరి, మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? దీనికి ఏం న్యాయం చేస్తారు? మరి రోడ్లు మీరు టీవీలు వేసేటోళ్ళు దేశం మొత్తం పోవాలి. ఇది అసలు రేవంత్ రెడ్డిని గెలిపించే తప్పు చేసినాం. ఆడు చిరంజీవి అంట ఈ కాలనీలో వస్తాడంట, వాడు మా మీద కంప్లైంట్ ఇచ్చేది ఏంది? మరి వాడిని కూడా కూలగొట్టుకోవాలి కదా. వాడు ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేడు మమ్మల్ని. వాడు ఫ్యానాలు తీస్తాడా మమ్మల్ని? వాడు వచ్చి తీసే యాదవ మొత్తం తీసుకోవాలి. నువ్వు రోడ్డు మొత్తం తీస్తే నిజమేలే, రోడ్ లేదని మొత్తం తీసుకున్న వాళ్ళని బాధపడేటోళ్ళం కాదు.
నువ్వు మొత్తం నీకుంటా లోపలికున్నాయి గోల కొడుతుంది, బయటకున్నాయి గోల కొడుతుంది, అన్ని గోల కొడుతుంది. ఎట్లుంటుంది నీకు? నీకు ఇన్ని ఫీట్ల రోడ్డు కావాలని ముందు రెడ్ మార్కింగ్ వేసుకొని తీసుకొని పోవు. ఏది కాకుండా తీసుకోకుండా నువ్వు పోతే ఎట్లుంటుంది? ఇదేనండి, ఇంతకంటే మేము చెప్పడానికి కూడా మాకు మాటలు రావట్లేదు, దాడొచ్చేస్తుంది. అది అరిసి వచ్చి నోటీసులు ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదు సార్, ఏమీ లేదు సార్. అంటే ఏం చెప్పారు మీతో వచ్చి? ఇల్లు కూల్చేస్తామన్నారు. కూల్చేస్తా అన్నారు, మొత్తం తీసేయమన్నారు, సామాన్ అన్ని తీసేయమన్నారు. మొత్తం బాలాజీ కాలనీ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, చిరంజీవి కంప్లైంట్ పెట్టి మొత్తం తీసేయమన్నాడు. తీసి ఇప్పుడు పూలగట్టేశారు. మొత్తం పోలీసు వాళ్ళు 50 మంది వచ్చారు. పోలీసు వాళ్ళు తోసేస్తున్నారు, అడ్డు వద్ద వాళ్ళు తోసేస్తున్నారు. కమిషనర్ వచ్చాడు, తీసే అన్నాడు. మొత్తం తీసేసి వాళ్ళు 29 మంది ఉన్నారు. వాళ్ళవి రోడ్ వాళ్ళు పెద్దగా కావాలంటున్నారు. ఏడుకెళ్ళి ఇవ్వాలి రోడ్డు వాళ్ళు రోడ్ అంటే మొత్తం ఏడేస్తారు. 30,000 కావాలంటే వాళ్ళకి 30,000 కావాలి, 40,000 కావాలంటే ఏడేస్తారు. అంత కాదు. ఈ గవర్నమెంట్ ఇచ్చింది మాకు, గవర్నమెంట్ నుంచి ఇల్లు వస్తాయి మాకు. మొత్తం రోడ్ మొత్తం పుల్ల కడితే ఎట్లా ఉంటుంది సార్? చిరంజీవి కంప్లైంట్ ఇచ్చినాడు. ఎవరా చిరంజీవి? ఈ కాలనీలో ఉంటాడు సార్, గైడ్ లోపల బాలాజీ కాలనీ అని లోపల ఉంటాడు. బాలాజీ కాలనీ లోపల ఉంటాడు. అపార్ట్మెంట్ అయినా మొత్తం మన రోడ్ అప్టూ ఆయన చేసాడు, మొత్తం తీపిచ్చాడు. వచ్చి పోలీసు వాళ్ళు సాయంత్రం వచ్చి మొత్తం తీపిచ్చాడు. అన్ని తీపిచ్చి మొత్తం అన్ని పోయినాయి, అన్ని సీకులు అన్ని కట్ చేసిండు. అడ్డుపడుతుంటే కొట్టారా మిమ్మల్ని? ఏం కొట్టలే, మాకు జరుగు తోసేస్తున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళు మొత్తం తోసేస్తున్నారు, అందరికీ తోసేస్తున్నారు. తోసి కొట్టలేరు, మనకి తోసేస్తున్నారు. తోసి పక్క జరుగు అంటున్నారు. మళ్ళీ జేసీబీ పెట్టారు. అందరు నష్టపరిహారం అట్లా ఏమైనా ఇస్తామన్నారా? ఏమనలేరు, ఏమి ఇస్తారని కూడా అనలేరు. మాకు రోడ్కు ఉన్నాయని గుల్ల కొట్టుకుంటా పోయినరు కథం. ఇక ఏమి ఇయ్యరా అని చెప్తలేరు, ఏం లేదు. వారం రోజులు అంటే ఇది రోడ్డు మీద లేవు, రోడ్డు మీద ఉన్నాయని తీసేసి 3 రోజులు చెప్పారు. 3 రోజులు చెప్తే కథం. ఏం కొలత వేయలేదు. 30 కావాలంట రోడ్డు. ఎక్కడి నుంచి వస్తుంది 30? ఆలది ఇక్కడ లేదు, మరి ఆలది ఇక్కడ కూడా ఉండాలి కదా. మరి ఆలది ఇక్కడ లేదు, ఇక్కడ ఎక్కడ నుంచి వస్తుంది? కూర ఇప్పుడు ఏమి ఇవ్వలేదు, నోటీస్ ఏమి ఇవ్వలేదు. సడన్గా వచ్చి తీసేశారు. సామాన్లు కూడా మేము తీసుకోలేదు. సామాన్లు తీసుకుంటాం, కొంచెంసేపు ఆగండి అన్నా కూడా ఆగలేదు. గొంతులు పోయినట్టు అరిసాం కానీ మా బాధ ఎవరు వినలేదు. ఇప్పుడు వరకు ఒక నాయకుడు కూడా వచ్చి ఏమైందమ్మా అని కూడా తెలుసుకోలేదు. మా బాధ ఎవరు పట్టించుకోలేదు. ఇవి అక్రమంగా కట్టినవి కాదు. ఇప్పుడు మా ఇంటికి మధ్యలో కొంచెము ప్లేస్ ఉంటుంది కదా, పార్కింగ్ ప్లేసు. మా బిల్డింగ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మేము కట్టుకున్నాము. ఏదో చిన్న షాప్ పెట్టుకొని ఏదో కుట్టుకొని బతుక్కుంటాం. అంటే మా బిల్డింగ్ వాళ్ళకి ఏమి అబ్జెక్షన్ లేదు. ఆ కాలనీ వాళ్ళు ఇంత ప్రాబ్లం చేస్తారు. అంటే ఇది హైవే రోడ్, అక్కడ ఇది పడింది కదా మెట్రో లైను. ఆ లైన్కి ఇప్పుడు వీళ్ళకి పెద్ద రూట్ కావాలంట. ఇది మా ఇంటికి ఇళ్ళ మధ్యలో ఉండే రూట్. ఇది వాళ్ళకి సంబంధం లేదు ఈ రూట్కి. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రూట్ నుంచి దగ్గర అవుతుంది అనేసి ఈ రూట్ని పెద్ద చేయాలని. అంటే మెయిన్ రోడ్కి ఎక్కడికి ఎంత దూరం ఉంటుంది? 5 నిమిషాలు 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్ల దూరం నుంచే మొత్తం తీసేస్తున్నారు. మొత్తం తీయలేదు, మా ఒక్క దగ్గర తీశారు. అదంతా చిన్న రూటే, వాళ్ళదంతా చిన్న రూటే. మాదే ఇంకా పెద్దగా ఉంది, అయినా మాదే తీశారు. ఎంత అన్యాయం అంటే లంచాలు కట్టి మరీ తీశారు సార్. ఇది ఎంతవరకు న్యాయమో మరి నాకైతే తెలీదు. మరి మేమైతే చదువుకోలేదు, మాకు చెప్పడానికి కూడా తెలియదు అసలుకి. ఎంత బాధలో ఉన్నామంటే చెప్పలేము అసలు. ఏంటి మేమేదో బతుక్కుంటామని చిన్నగా వేసుకున్నాం కానీ మేమేం పెద్ద పెద్ద జాగాలు అయితే కబ్జాలు చేసుకోలేదు కదా. అంత పెద్ద పెద్ద నాయకులే చేసే పనులు అవి. మేము చిన్నగా ఏదో చిన్న ఇల్లు కట్టుకొని ఏదో బతుక్కుంటాం అనేసి చిన్న షాప్ ఇవ్వలేదు. పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద దగ్గరలో కబ్జాలు చేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి పీక్కోవచ్చు కదా. మా ఇంటి పక్కకి కొంచెం చిన్న ప్లేస్ ఉంటే మేము వేసుకున్నాము. ఎవరి ప్లేస్లో వెళ్ళి వేసుకున్నామా, ఎవరి ఇంటి ముంగట వెళ్ళి వేసుకున్నాము చెప్పండి. ఆ అన్నకైతే పాపం మరీ లాసు, మావి లాసు.
బ్యాంగిల్స్ అన్నీ నేను మొన్నే తెచ్చుకొని అన్నీ నిండా పెట్టుకున్నా. ఫాల్స్లు బ్యాంగిల్స్ అన్నీ పోయాయి, మిషన్లు అన్నీ. అసలు మాకు బతుకు తెరువు అనేది లేకుండా చేస్తారు. మరీ అన్యాయం అసలు. ఆ ఆంటీ పాపం ప్లాస్టిక్ సామాన్లు, ఆమె ఎక్కడికి డ్యూటీకి వెళ్ళలేదు కదా, ప్లాస్టిక్ సామాన్లు అన్నీ ఆమె పెట్టుకుంటే ఆమె కూడా తీస్తారు. ఇక్కడ ఒక్క దగ్గరే పెద్ద హైవే రోడ్ చేస్తారా? చేయాలంటే మొత్తం తీసుకొని రావాలి కదా. ఇది ఒక్క దగ్గర చేసి ఏం చేస్తారు? పెద్ద రూట్ కావాలి కరెక్టే, మొత్తం తీసుకొని రండి. ఉన్నోడికి న్యాయం చేస్తుండ్రు, పేదోళ్ళ కడుపులు కొడుతుండ్రు. ఇది ఎంతవరకు కరెక్టో మరి నాకైతే తెలియదు అసలు. మళ్ళీ మేము వేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మేము ఇప్పుడు రెంట్లు కట్టలేము. ఎక్కడికి వెళ్ళి మేము పేదవాళ్ళం ఎక్కడ రెంట్ కడతాము చెప్పండి? చేతిలో పని ఉంది కాబట్టి చేసుకోవడానికి చిన్నగా వేసుకున్నాం, కానీ ఎవడి కొంపలు అయితే ముంచేయలేదు కదా, ఎవడింటి ముంగట అయితే వేసుకోలేదు కదా. మా ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంటే వేసుకున్నాం, తప్పేముంది? మీ ఇంటి పక్కన ప్లేస్ ఉంటే మీరు వదిలేస్తారా? మీరు కూడా స్వార్థపరులే కదా. చెట్టులైనా పెట్టుకుంటుండ్రు, మెట్లు కట్టుకుంటుండ్రు, అన్నీ చేస్తుండ్రు. అదంతా గలీజ్గా చేసుకోయనరు. మరి మీకు తప్పు అనిపించకపోయింది, మా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు తప్పు అనిపిస్తుంది? మీ రూట్ కూడా పెద్దది చేసుకోవచ్చు కదా. మరి మీ రూట్ న్యాయంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా మీ రోడ్ ఎంత ఉంది, మా రోడ్ ఎంత ఉంది కొలిసి, మీ చిన్నగా ఉందమ్మా తీసేయండి అంటే మేమే తీసేస్తుండే. మీ రోడ్ చిన్నది పెట్టుకొని మాది తీసేసినారంటే మీరు కమిషన్లు కట్టేసే కదా మా తీస్తున్నారు. మాకైతే ఇది నచ్చలేదు సార్. ఎంతవరకు కరెక్టో మీరు కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, లంచాలు తిన్నారా లేదా. ఇది లంచాల పనే అది అసలు. మా రోడ్ చూడండి, అక్కడ నుంచి ఇక్కడికి కొలతలు తీయండి, అక్కడ కూడా కొలుసుకొని రండి. ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయమా? పేదోడంతా అంత పిచ్చోడ్లాగా కనిపిస్తుండా అంటే ప్రశ్నించలేడని సార్. అప్పుడెప్పుడో పూర్వం రోజుల్లో అమాయకులు ఉండి వాళ్ళు డబ్బున్న వాళ్ళకి నడిచేది, కానీ ఇప్పుడు మరి అలా కుదరదు. మాకు కూడా ఇప్పుడు న్యాయం కావాలనేసి మేము కోరుకుంటున్నాం. మీరు పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్తారు, మాకు న్యాయం చేయగలుగుతారు అనేసి మేము ఆశిస్తున్నాం.